హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోకిల సంజయ్. చూస్తున్నారు కదండి, చాలా రోజుల తర్వాత పిల్లలతో సహా అలాగే పెద్దవాళ్ళతో సహా అంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఒక మంచి రెస్టారెంట్కి అయితే తిరుపతిలో వెళ్ళిపోయామండి. సో మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, మేమేమే ఆర్డర్ చేసాము, ఇంకా టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చూస్తున్నారు కదండి, చాలా రోజుల తర్వాత మేమైతే అంటే అత్తమ్మ, మావయ్య, మా కో సిస్టర్, అలాగే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్, అలాగే పిల్లలతో సహా ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న జార్దిన్ అనే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే మనకి స్టెప్స్ ఎక్కి కాకుండా లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. కింద కుకింగ్ అయితే ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే డైనింగ్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా లిఫ్ట్లోనే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ యాంబియన్స్ అయితే వేరే లెవెల్ అన్నట్టు ఉన్నాయండి. సో మనం బయట ఎక్కడైనా కంట్రీస్కి వెళ్తే ఏ ఫీల్ అయితే కలుగుతుందో సో అలాంటి ఫీల్ అనిపించింది అనమాట. సో మనం ఇక్కడే ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా అన్నట్టు అనిపించింది. అంత అందంగా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి కూడా. సో మాటల్లో చెప్పలేమండి. మనం డైరెక్ట్గా విజిట్ చేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫోటోషూట్స్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వైట్ పెట్టి అందమైన ఫ్లవర్స్ వచ్చే విధంగా అయితే చాలా బాగా డెకరేట్ చేశారనమాట. సో అందుకే యాంబియన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాము. ఇంకా చూస్తున్నారు కదా, సో స్టార్టింగే ఎంటర్ అయ్యేటప్పుడే ఒక పెద్ద డైనింగ్ ఏరియా అయితే ఉందండి. సో అక్కడ పెద్ద టేబుల్ ఉందన్నమాట. సో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం అయితే అక్కడైతే మేము అరేంజ్ చేసేసుకున్నాం అనమాట డైనింగ్ సీట్స్ అనేది. సో మోస్ట్లీ ఎక్కువ మంది ఉన్నారంటే ముందుగా ఎవరైనా ఒకరు వెళ్ళిపోయి ముందుగా మనం రిజర్వ్ చేసేసుకున్నామంటే వెయిట్ చేయాల్సిన పని ఉండదన్నమాట. సో అలాగే పిల్లలు అయితే ముందు వచ్చేసి స్టార్టింగ్ అయితే చూసుకొని ఇంతమంది అని చెప్పేసి అక్కడ రిజర్వ్ అయితే చేసేసుకున్నారండి ఫ్యామిలీ మొత్తానికి కూడా. ఇంకా లోపలికంతా వచ్చి చూస్తే కనుక ఈ విధంగా సపరేట్ క్యాబిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, మేము వెళ్ళింది చాలా అంటే చాలా లేట్ అండి. సో అందరం వెళ్ళిపోయిన తర్వాత వీడియో మొత్తం తీసుకుందామని చెప్పి వెయిట్ చేసి ఫైనల్లో అయితే ఈ విధంగా చూపించడానికి బాగుంటుంది కదా. సో ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అవ్వచ్చు కదా. సో వాళ్ళని పర్మిషన్ లేకుండా మనం వీడియో షూటింగ్ అయితే చేయలేం కాబట్టి సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు టోటలీ యాంబియన్స్ మొత్తం కూడా చూపించాలి అని ఒక ఉద్దేశంతో అయితే ఒక చిన్న క్లిప్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారనమాట. సో ఇంకా ఆ తర్వాత ఈ లోపల మనము కొన్ని డ్రై ఐటమ్ అయితే ఆర్డర్ చేసేసామండి. సో చూస్తున్నారు కదా, ఈ డ్రై ఐటమ్ ఏంటంటే చికెన్ మెజెస్టిక్ అయితే ఆర్డర్ చేసేసామండి. సో 2 ప్లేట్స్ అదైతే ఆర్డర్ చేసేసి ఆ తర్వాత కీమా బాల్స్ కూడా ఆర్డర్ చేసాము. సో అదైతే కూడా చాలా బాగా అనిపించింది అనమాట. డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత చిల్లీ చికెన్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాము. సో అన్నీ కూడా మనం టేస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి 2 ప్లేట్స్ అయితే ఆర్డర్ చేసేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, చిల్లీ చికెన్ అండి. సో ఏమి కదా, చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా. ఇంకా అలాగనే బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో బిర్యానీ ఏంటంటే చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటైతే ఆర్డర్ చేసుకున్నామండి. బిర్యానీలో కూడా జార్దిన్ స్పెషల్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి టేస్ట్ అయితే. బిర్యానీ చూసి ఆ రెస్టారెంట్ ఫుడ్ అంతా కూడా మనం ఒక అనలైజ్ చేయొచ్చు అనమాట. సో ఎలా ఉంటుంది ఫుడ్ అనేది. సో బిర్యానీ టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. సో ఒక్కసారి ఎవరైనా విజిట్ చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమై ఉంటుందన్నమాట. సో నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనేది. సో చాలా బాగా డ్రై ఐటమ్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అంటే డిఫరెంట్ టేస్ట్ అన్నట్టు అనిపించింది అనమాట, రెగ్యులర్ కాకుండా. ఇంకా బిర్యానీ కూడా చాలా బాగా అనిపించిందండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఫ్యామిలీతో అయితే అందరం ఇలా పిల్లలతో వచ్చాం కాబట్టి ఇంకా జోక్స్ వేసుకుంటూ అలా ఫ్యామిలీ మొత్తం కూడా అసలు ఎలా టైం స్పెండ్ చేస్తామో తెలియదు అనమాట. దాదాపు ఒక 2 hours వరకు కూడా అక్కడ మేము స్పెండ్ చేసేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా చూస్తున్నారు కదా, సర్వీస్ అయితే కూడా చాలా బాగుందండి. మనం చెప్పిన చాలా తొందరగానే టైంకి తీసుకొని వచ్చేస్తున్నారనమాట. సో చాలా బాగా అనిపించింది. సో అందుకే నేను లేట్ అయినా కూడా మంచి వీడియో పెట్టాలి అని ఒక ఉద్దేశంతో అయితే వీడియో షూట్ చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా.
ఇంకా ముఖ్యంగా ఇక్కడ వేరే స్పెషల్స్ ఐటమ్స్ ఏంటంటే చూస్తున్నారు కదా, డిసర్ట్స్ అండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఆప్రికాట్ డిలైట్, అలాగే ట్రెస్ లెచిస్ కేక్, ఇలా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా మీరు వెళ్తే కనుక ఇవైతే మస్ట్ అండ్ షుడ్ అయితే ట్రై చేయండి. సో అంత బాగున్నాయి అన్నమాట. టేస్ట్ అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. సో మనం ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత లైట్గా ఇవి కనుక తిన్నామంటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. సో చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీకు ఇంకా ఒకవేళ ఫైనల్లో డైజెషన్ కావాలి అనుకుంటే కూడా మోజిటోస్ కూడా మీరు డిఫరెంట్గా ఉన్నాయండి. సో అవి కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తానండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.